ఈరోజు ఏది ఈరోజు ఆగస్టు 2 అన్నదాత సుఖీభవ పడ్డాయి పడేశాయి అన్నారు కదా డబ్బులు. కానీ దానికి ఇచ్చిన ప్రాపగాండా చూడండి. ప్రతి రైతు కుటుంబానికి 20,000. కౌలు రైతులు కూడా హెడ్డింగ్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, 20,000 వేసేస్తున్నారు ఏడాదికి అని. అది విడతల వారీగా అని చెప్తూనే ఉంటారు మళ్ళీ లోపల వీధుల్లో. ఎలా ఏంటి అనేది కూడా పెద్ద బ్రేకప్. ఇది పెద్ద సైన్స్ ఎవరికి తెలియదు అన్నట్టు. 3 విడతలుగా కేంద్రం ఏమో 2, 3, 6 వేస్తుంది. వీళ్ళేమో 3 విడతలుగా మనకి మిగిలిన 14,000 వేస్తుంది. 5, 5, 4 లేదంటే 6, 6 ఇంకొకటి 4. అంటే 20,000 3 విడతలుగా ఎలా వేస్తారు అనే అంత లెక్కలు తెలియకుండా ఎవడున్నట్టు ఎవరు లేరు కదా. అది వదిలేసేసి ఈరోజు పడుతుంది 7,000 అని పెట్టడానికి బాధ అనమాట. లేదు మేము 20,000 వేస్తాం, ఖరీఫ్లో ఇంత, రబీలో ఇంత, దాళవాలో ఇంత, నా బొందలో ఇంత అనుకుంటాం. నువ్వు ఏకమొత్తంగా ఎందుకు వేయరు? ఏమో ప్రాబ్లం, నిధుల కొరత, విధ్వంసం, ఇవే కదా చెప్పేది. మరి హెడ్డింగ్ ఎందుకు అలా పెట్టాలి 20,000 అని? 20,000లో మొదటి విడత సాయం అని చెప్పలేరా? అల్లం టీ తాగుతున్నప్పుడు పెదాలు నోరు అంతా పచ్చగానే ఉంటుంది. దానికి పోయి మనము ఇంకోటి అని హెడ్డింగ్ పెడితే చాలదు కదా. మీరు ఇప్పుడు 20,000 ఇస్తున్నారా లేదా చెప్పకుండా ప్రతి రైతు కుటుంబానికి 20,000 ఏంది? ఇదేమన్నా ఎన్నికల హామీనా? ఇంకా మనం 2023 ప్రచారంలో ఉన్నామా? లేదు, 2024 ఏప్రిల్లో ఉన్నామా? 2025 ఆగస్టులోకి వచ్చేసాం. మొదటి ఏడాది ఏమైందనేది రాయరు. ప్రతి రైతు కుటుంబానికి 20,000 వేశారా? అప్పుడు ఎందుకు వేయలేదు? ఇప్పుడు వేయలేదు. ఇంకా వేస్తుందంత 7 పైగా. కొన్ని చోట్ల ఎలక్షన్ కోడ్ పేరుతో ఆపేశారు అంట. మామూలుగా అయితే కోర్టులకు వెళ్ళి మరి తెచ్చుకుంటారు. ఎప్పటి నుంచో ఇస్తున్న సాయం, పైగా దీనికి ఏం పేరు కూడా లేదు కదా. దీనికి మాత్రం వెళ్ళరు ఎందుకు? ఆ డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమైందిలే, కోడి సాగు చూపించి ఎక్కడొచ్చుగా అన్నట్టు. ఇలా ఉంటాయన్నమాట హెడ్డింగ్ వార్తలు. హెడ్డింగ్ మాయాజాలంటే ఇలా ఉంటాయి హెడ్డింగ్స్. ప్రతి రైతు కుటుంబానికి 20,000. ఏవి 20,000? ఎక్కడ 20,000 అని అడగాలి ఎవడన్నా. ఈ హెడ్డింగ్ పెట్టిన వెళ్ళి తెలుస్తుంది.